అద్భుతం, ఒక వ్యక్తి యొక్క అద్భుత సాక్ష్యం. 5వ తరగతిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించాడు. ఏ తరగతిలో? 5వ తరగతి అంటే ఇంచుమించు 12 సంవత్సరాల వయస్సు. అంటే యవ్వనంలో అడుగుపెట్టే ఆ క్షణాలలో 5వ తరగతి చదివేటప్పుడు యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించాడు. అది ఎక్కడ? భారతదేశంలో కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కాదు, మన తెలంగాణ ప్రాంతంలో కాదు, కొంచెం వాతావరణం చుట్టూత భక్తిగా ఉంటుంది అని అనుకునే ప్రాంతం కాదు. అమెరికా దేశంలో 12 సంవత్సరాల చిన్న బిడ్డ. అసలు ఆ చిన్నతనంలో దేవుడనే ప్రత్యక్షత ఎలా కలిగిందో, తల్లిదండ్రులు ఎలా పెంచారో విచిత్రం చూడండి. 12వ సంవత్సరంలో యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించాడు. అమెరికా దేశంలో ఆయన ఒక కెరటం. ఓ రకంగా అమెరికా దేశం 60% ప్రజలు ఒకవైపు ఉంటే, ఈ ఒక్క వ్యక్తి ఇటువైపు నిలవబడి ఎబార్షన్ వాక్యానికి విరుద్ధం, లెస్బియన్స్ వాక్యానికి విరుద్ధం, గే సిస్టమ్ వాక్యానికి విరుద్ధం, పురుషులు స్త్రీలు ఈ అవాంఛనీయమైన కార్యాలు చేయటం దేవుని వాక్యానికి విరుద్ధం గళమెత్తాడు. వెళ్ళిన ప్రతి చోటల్లా యేసుక్రీస్తును గురించి ధైర్యంగా బోధిస్తూ వచ్చాడు. జస్ట్ ఈ వారంలో ఒక యూనివర్సిటీ క్యాంపస్లో తన ఆఖరి క్షణాలలో యేసుక్రీస్తును ప్రకటించాడు. ఏమని ప్రకటించాడో తెలుసా? యేసుక్రీస్తే పరలోకానికి మార్గం. ఓ స్థలంలో ఆయన ఇలాగే అడిగారు, బాబు ఇంకో 30 సెకండ్స్లో నువ్వు చనిపోబోతున్నావు అని అనుకో. ఆయన అడిగిన మాట ఏంటో తెలుసా? బుల్లెట్తో నిన్ను షూట్ చేసి ఇంకొక 30 నిమిషాల్లో నువ్వు చనిపోబోతున్నావు అని అనుకునేటప్పుడు నీ ఆఖరి మాటలు ఏం చెప్తావో, 30 సెకండ్స్లో నువ్వేం చెప్తావో చెప్పు. చనిపోయే ఆఖరి క్షణాల్లో భార్యను దగ్గరగా తీసుకొని ఐ లవ్ యూ, పిల్లలను దగ్గరగా తీసుకొని నుదుట ముద్దు పెట్టుకొని దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు అని చెప్తావా? ఆఖరి క్షణాల్లో ఏం చెప్తావు? 30 సెకండ్స్ నీకు టైం ఉంది. ఏం చెప్పాడో తెలుసా? ఆ 30 సెకండ్స్ టైం ఉంటే ఆఖరి క్షణాలలో దేవుని న్యాయ తీర్పు గురించి నేను చెప్తా. దేవుని న్యాయ తీర్పు గురించి చెప్తా. మనుషులారా, మనమందరం దేవుని న్యాయ పీఠం ఎదుట నిలవబడాలి. దేని గురించి చెప్తావయ్యా? దేవుని న్యాయ పీఠం గురించి చెప్తా. ఏమని చెప్తావు? మీ సొంత నీతి క్రియలు మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళలేవు. మీ మంచితనం మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు. మానవాళిని పరలోకానికి తీసుకొని వెళ్ళే ఏకైక మార్గం నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు వారు పరలోకానికి తీసుకెళ్తాడు అని నమ్మినంత మాత్రాన మీకు పరలోకం కలగదు. ఆయన ఏదో మంచి బోధకుడు, మంచి మనస్తత్వం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు అని ఎరిగితే కుదరదు. ఆ పరలోక రాజ్యం మీకు దొరకాలంటే సిలువ చెంత మోకరించి నేను పాపిని అని పశ్చాత్తాపడి యేసుక్రీస్తును ఎవరు సురక్షకునిగా అంగీకరిస్తారో, యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి పరలోక రాజ్యంలో దేవునితో కూడా నిలవబడతాడు. 30 సెకండ్స్లో దీని గురించి చెప్తాను సార్ అన్నాడు. విన్నారా ఈ మాట? తమ్ముడా వీడియో ఉందా? చూడండి. అది 30 seconds left to live. I'm dying from a gunshot wound. But what would you actually want to tell me if I have 30 seconds left to live? Boy, you got 30 seconds. In 30 seconds, you're about to meet eternal judgment. And there's only one way that you can get bailed out of that. And it's not all the good things you did or the moral scorecard. It's whether or not you have Jesus Christ as your Lord and Savior. And that's the only thing that's going to matter. And so you got 10 seconds left. You're dying from a gunshot wound. And you ask the question, who is Jesus Christ? And the answer to that singular question, who is Jesus Christ, is the most important question for everyone in the audience. Not how much money you have, not how much good stuff you do. It is, who is Jesus Christ? You might say, oh, Jesus was, a teller of good tales, or Jesus was a good person, or Jesus was a historical figure. None of that's going to cut it. It's whether or not you repent and you ask Christ to come in as your Lord and Savior. That's the only thing that will save you from eternal death. Thank you. I have 30 seconds left to live. 30 సెకండ్స్లో ఆఖరిగా ఏం చెప్తావు? వాళ్ళు అడిగారు, ఇంకో 30 సెకండ్స్లో బుల్లెట్ షూట్ చేసి నిన్ను చంపబోతున్నాను. ఆఖరి క్షణాల్లో నీ మాట ఏంటి? నా యేసును గురించి ప్రకటించి, ఆఖరిగా నా ప్రభుని గురించి ప్రకటించి నా ప్రాణం విడుస్తా. ఆయన అన్నట్లుగానే, ఆ వ్యక్తి ప్రశ్నించినట్లుగానే గత వారంలో బుల్లెట్ షూట్లో చచ్చిపోయాడు ఆయన. భార్య, 2 పిల్లలు ఎదురు కూర్చొని ఉండగా
కట్టుకున్న భార్య కళ్ళ ఎదుట బుల్లెట్ షూట్తో చంపబడ్డాడు. మాటలు కూడా రాని పసిబిడ్డ తల్లి ఒడిలో, 3 సంవత్సరాల పసిపాప తల్లి ప్రక్కన, పిల్లలిద్దరూ భార్య చూస్తుండగా వారి కళ్ళ ముందు చంపబడ్డాడు. విచిత్రం ఏంటో తెలుసా? నిన్నటి దినం ఆ భక్తుని యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మెమోరియల్ సర్వీస్ జరిగింది. తన భర్త యొక్క ఛానల్లో తాను మాట్లాడుతూ, నా భర్త చనిపోయాడు, రైట్, నా భర్త చనిపోయాడు అనే కంటే కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాడు, ప్రభుతో కూడా బ్రతుకుతున్నాడు. మేము పరలోకానికి వెళ్తాం, నేను నా పిల్లలు నా భర్తను పరలోకంలో తప్పకుండా కలుసుకుంటాం. అందరూ అనుకున్నారు చార్లీ చేసిన పరిచర్య ఇంతటితో ఆగిపోద్దని. నా భర్త ఏ ప్రభు పరిచర్య చేశాడో, నా భర్త చేసిన పర్య నా భర్తతో పాటు ఆగిపోదు, దాన్ని మరలా నేను కొనసాగిస్తా. ఎంత కొనసాగిస్తానో తెలుసా? నా భర్త జరిగించిన పరిచర్య కంటే మించిన బలంతో నేను పరిచర్య కొనసాగిస్తా. అమెరికా దేశానికి రాత్రి ఏమైనా సందేశం ఇచ్చిందో తెలుసా? అమెరికన్స్, ఓ క్రిస్టియన్స్, ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళటం మర్చిపోవద్దు, ఆరాధనకు వెళ్ళటం మర్చిపోవద్దు, ప్రభువును ప్రేమించడం మర్చిపోవద్దు, ప్రభువును ఆరాధించడం మర్చిపోవద్దు. అమ్మ, నీ భర్త చనిపోయాడు కదా, పిల్లలిద్దరూ అనాథలు అయిపోయారు కదా, 31 సంవత్సరాల వయసులో భర్త చనిపోయాడు, నీకు దిక్కెవరో? ఆ భర్తను ఏ దేవుడు నాకు ఇచ్చాడో ఆ దేవుడే నాకు దిక్కై ఉన్నాడు, ఆ దేవుడే నాకు దిక్కై ఉన్నాడు, ఆ దేవుడే నాకు దిక్కై. ఆ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఏం చేశాడండి దేవుడు? ఏమిచ్చాడండి దేవుడు? దేవుడు దేవుడని నా భర్త దేవుని కొరకు పరిగెత్తితే నాకు వచ్చేది మరణమా? చిన్న వయసులో వైధవ్యమా? ఎందుకు ఆ దేవుని ఆరాధించాలి? ఎందుకు ఆ దేవుని స్తుతించాలి? మరొక వ్యక్తి అయితే దేవుని విడిచిపెట్టేవాళ్ళు. క్రైస్తవ జనమా, దేవుని ఆరాధించి ఆయన పిల్లలైన నీ జీవితంలో కరువు రాని, ఖడ్గం రాని, వస్త్రహీనత రాని, ఉపద్రవం రాని, ప్రతి పరిస్థితిలో నువ్వు ముందుకే సాగిపోయే వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. ఎందుకో తెలుసా? మనం భూ సంబంధులం కాదు, పరలోక సంబంధులం. భూమి మీద ఎంత శ్రమను అనుభవిస్తావో పరలోకంలో అంతకంటే ఎక్కువ మహిమ అనుభవించి కృపిస్తాడు. అలాగని భూలోకంలో అన్ని శ్రమలే దేవుడిస్తాడు అని అనుకున్నారా? భూలోకంలో అన్ని కష్టాలే ఇస్తాడు అని అనుకున్నారా? కష్టాలతో పాటు, శ్రమలతో పాటు భూమి మీద కూడా రెట్టింపు మహిమ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.